నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్ ను విధుల్లోకి తీసుకోవాలి. అవినీతి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంచిబాబు డిమాండ్. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన భారీ వరద నీరు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ను ఎటువంటి తప్పు లేకపోయినా అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల క్యాజువాలిటీ ముందు సిఐటియు నగర ఉపాధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి మారెళ్ల విజయ రామాంజనేయులు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు మాట్లాడుతూ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ ఏజెన్సీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని, గత 20 సంవత్సరాలుగా ఎటువంటి ఆరోపణలు లేకుండా సీనియర్ సెక్యూరిటీ గార్డులు బాలతిమ్మయ్యను అక్రమంగా తొలగించడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాగే లైంగిక వేధింపులకు గురైన మహిళా కార్మికురాలు కలెక్టర్కి స్పందనలో వినతి పత్రం ఇచ్చేందుకు కారణంగా ముద్దాయిలైన ఏజెన్సీ ఎస్ఐలు ఫిరోజ్ ఖాన్, రవితేజలను తొలగించకుండా బాధితులనే డ్యూటీ నుంచి తొలగించడం దుర్మార్గమని అన్నారు. జీతం, పిఎఫ్ విషయంలో గట్టిగా అడిగారని, కొంతమందిని సెక్యూరిటీ గార్డ్స్ ను తొలగించి వేధిస్తున్నారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, లేదంటే పోరాటం ఉధృతం చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు మెహమూద్, సిఐటియు నగర నాయకులు రాంబాబు మరియు కుమార్, నాగరాజు, కిట్టు, అంచి, విశ్వనాథ్, మద్దిలేటి, చంద్రబాబు, మహేష్, సిఐటియు కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుండి నిజాయితీగా పనిచేస్తున్న బాలతిమ్మపై వేధింపులు ఆపాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, కార్మికులపై వేధింపులు. ఏజెన్సీ ఎస్ఐలపై చర్యలు. లైంగిక వేధింపులకు పాల్పడి తొలగించిన కార్మికులను విధుల్లోనికి వెంటనే, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోనికి వెంటనే. కర్నూలు జిల్లా నడిబొడ్డులో రాయలసీమ జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా సేవలు చేస్తున్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఈరోజు అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ హాస్పిటల్లో సేవ చేయడానికి వచ్చినటువంటి ఏజెన్సీలు కొంతమంది ఏజెంట్లను నియమించుకొని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతూ ఇక్కడ పనిచేసే కార్మికుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి ఆ రకంగా ఉద్యోగాల పేరు మీద మోసం చేసినారు. అంతేకాకుండా నిరంతరం కార్మికుల పైన వేధింపులు గురి చేస్తూ వాళ్ళని అక్రమంగా తొలగిస్తూ వాళ్ళ స్థానంలో డబ్బులు తీసుకొని కొత్త వాళ్ళని ఎక్కిస్తున్నారు. చాలా నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి బాలతిమ్మ దాదాపు 20 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా ఇక్కడ పనిచేస్తున్నాడు. అతన్ని ఎటువంటి కారణం లేకుండా నిన్న రిమూవ్ లెటరు, నిన్ను తీసేసినాం వెళ్ళిపో అని చెప్తున్నారు. అంతకుముందు బాధితురాలైనటువంటి వడ్డే పద్మావతి లైంగిక వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే డాక్టర్ల సహకారంతో బతికి బయటపడితే ఆమెకు డ్యూటీ ఇవ్వకుండా తొలగించడమే కాకుండా ఆమె పైన అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఈరోజు ఆమెకు డ్యూటీ లేకుండా చేశారు అనేటువంటిది జరిగింది. వాళ్ళు మహిళలపైన వేధింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళపైన అనేక ధర్నా కార్యక్రమాలు చేసినాం, అధికారులకు విన్నవించినాం, కలెక్టర్లకు విన్నవించినాం. వారి మీద ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కమిటీ విచారణ కూడా చేస్తుంది. అట్లాగే మన పట్టణ పోలీస్ స్టేషన్లో, 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. ఆ అధికారులు అంటే మంత్రి గారి చొరవతో ఈరోజు కేసు కూడా నమోదు చేసినారు. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు యథాచ్ఛేదిగా హాస్పిటల్లో పనిచేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికులను పనిచేయనీయకుండా ఇక్కడ కార్యక్రమం చేస్తుంటే కూడా కార్యక్రమానికి రానియకుండా ఆ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే
మహిళలకు వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళపైన కేసులు ఎవరిపైన కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయో వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వేతనాలు కూడా పెంచాలి, పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. నేటి నాటి ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 25,000 నుంచి ₹1,00,000 దాకా సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు పేద మధ్యతరగతి కుటుంబీకులు బ్యాంకుల్లో డబ్బులు కట్టారు. అప్పులు చేసి కట్టిన డబ్బుకు అప్పుల భారం పెరుగుతుందే కానీ సొంత ఇంటి కల నెరవేరలేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ చిన్నరాముడుకు తక్షణమే టిట్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు అందజేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేస్తామని నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మేనేజర్ చిన్నరాముడికి వినతి పత్రం ఇచ్చిన వారిలో డానేశ్వరి, మాధవి, మీనాక్షి, లుధియా, వెంకటేశ్వరమ్మ, ముంతాజ్, బోయ నాగన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలు తమ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు అప్పులు చేసి మరి బ్యాంకులలో కట్టినారు. నాటి నేటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో టిట్కో ఇళ్ల కోసం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు దాకా బ్యాంకులలో జమ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేదవాడి సొంత ఇంటి కల నెరవేరడం లేదు. నాటి నేటి టీడీపీ ప్రభుత్వం పేదవాడిపై పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు తక్షణమే టిట్కో ఇల్లు లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి గృహప్రవేశాలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పలు కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలన. పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో బాధితులు ఎవరు ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించాలని అన్నారు. లేకపోతే అధికారులపై కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. పెట్టట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన రీచ్లు వేరే సార్. అక్కడ ఇప్పుడు కంబాలని అక్కడ కౌతల మండలం ఇచ్చినారు సార్. పోలీస్ సిబ్బంది కొరత ఎక్కువ ఉందనేది రిక్రూట్మెంట్ అవ్వాలి. తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన భారీ వరద నీరు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633. ప్రస్తుతం నీటి మట్టం 1631.82 అడుగులు. ఇన్ఫ్లో 81,533 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 27,283 క్యూసెక్కులు ఉన్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 101.070 టీఎంసీలు ఉన్నాయి. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెల్కమ్.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ గ్రామ శివార్లో ఆటో బోల్తా పడి ఆటో నడుపుతున్న తెర్నకల్ గ్రామానికి చెందిన డ్రైవర్ శ్రీరాములు మృతి చెందాడు. యా ఊరోడో ఏం కథో ఆ పిల్లోడు యా ఊరోడో ఏం కథో చచ్చిపోయినోడు లేపండి యా ఊరు పిల్లోడో ఏం కథో లేపండి. ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. నేడు కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బుర్జి వరకు ఏర్పాటు చేసిన ర్యాలీలో టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 నుంచి ప్యారిస్ కేంద్రంగా జరుగుతున్న ఒలింపిక్స్ లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటి పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి మరోసారి భారతదేశ కీర్తిని చాటాలని అన్నారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ ఒలింపిక్ సంబంధించి టోపీలను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ఒలింపిక్స్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఒలింపిక్స్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ర్యాలీలో అవగాహన చేసి సంబరాలు నిర్వహించాలని తెలిపారు. ర్యాలీలో క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లేస్ కొడతారు కాబట్టి గమనించాలి. మరోసారిగా మనం జయహో 7లో మాజీ రాజ్యసభ ఎంపీ, అందులో మన క్రీడా దాత, మన కర్నూలు గర్వించాల్సిన వ్యక్తి ఆధ్వర్యంలో ఇక్కడ ఒలింపిక్ కంటింజెంట్ మన ఇండియా నుంచి పోయే 117 మందికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయే 9 మందికి, వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే 7 మంది క్రీడాకారులకు గుడ్ లక్ చెప్పడానికని ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్స్ అనేవి 1896లో గ్రీక్లో స్టార్ట్ అయినాయి. ఇది ప్రపంచ క్రీడా ఉత్సవము, మానవ జాతి మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు పండగ వాతావరణము, ఈవెన్ దైవం అనుకూలించిన విధంగా చాలా సెలబ్రియస్ క్లైమేట్ ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో మన ప్రియతమ నాయకుడు గారు మనందరికీ ఈ ర్యాలీకి జెండా ఊపడానికి రావడము మనం ఎంతో గర్వించాల్సిన విషయము. 3 లక్షలు ఉంటే చాలు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ దిశ 1 స్టార్ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారిని పి వెంకటలక్ష్మమ్మపై వెల్లుర్తి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఆవేదన వ్యక్తపరిచారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సెంటర్లో 2021 సంవత్సరంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ అవకాశంలో భాగంగా మెరిట్ రోస్టర్ విధానంలో బీఎస్సీ విద్యా అర్హతలు తమకు ఉండడంతో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సంవత్సర కాలం తిరగకముందే కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారిని పి వెంకటలక్ష్మమ్మ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సఖీ 1 స్టాప్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగస్తుల నుండి 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇస్తారో వారికి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సఖీ 1 స్టార్ సెంటర్లో ఉద్యోగాలు నిలుస్తాయని చెప్పడం దుర్మార్గమని అన్నారు. విద్యా అర్హత లేని వారికి 3 లక్షల రూపాయలు ఇచ్చిన వారికి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సెంటర్లో ఉద్యోగులుగా చెలామణి అవుతున్నారని అన్నారు. విద్యా అర్హతలు ఉన్న తమకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సెంటర్లో ఉద్యోగం చేస్తున్న తమకు ఎటువంటి ఫిర్యాదులు, ఎటువంటి 3 లక్షల రూపాయలు లంచం ఇవ్వలేదనే కక్షతో ఉద్యోగం నుండి తొలగించారని తమ ఆవేదన వ్యక్తపరిచారు. కుటుంబరీత్యా పేదరిక కుటుంబమని పక్క జిల్లా నంద్యాల జిల్లాలో బదిలీ అయినా చేయమని అడిగినా కూడా ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని, ఈ అవినీతికి పాల్పడుతున్న కర్నూలు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికారిని పి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేయాలని అన్నారు. తమ ఉద్యోగాన్ని తమకు ఇప్పించాలని ఉన్నతాధికారుల దృష్టికి తెలిపారు. 2024 జనవరిలో ఎటువంటి మెమో కానీ ఏం రాకోకుండా కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయనేసి పీడీ గారు నువ్వు రాజీనామా చేస్తావా లేదంటే అక్కడికి వెళ్ళిపోతావా అనేసి చెప్తాను. పి వెంకటలక్ష్మమ్మ గారు పి వెంకటలక్ష్మమ్మ గారు చెప్పినారు. తర్వాత నేను అలా రాసి ఇచ్చినారు. కానీ మా 1 స్టాప్ సెంటర్లో విద్యా అర్హత ఉండి కూడా నన్ను ఉద్యోగంలో పెట్టుకోకుండా విద్యా అర్హత లేని వాళ్ళు 4 ఉన్నారు.
ఫస్ట్ పి సెంట్రల్ అడ్మిన్ పి మేరీ స్వర్ణలత, 2 సునీత కౌన్సిలర్గా పనిచేస్తుంది, 3 విజయ్ కుమార్ యోజన ప్రియాంక కేస్ వర్కర్గా చేస్తుంది, సరస్వతి ఐటీ నా పోస్ట్లో నేనున్న పోస్ట్లో తను ఇప్పుడు జాయిన్ అయింది. తనకి అర్హత 10th క్లాస్ మాత్రమే. నాకు విద్యా అర్హత అన్నీ ఉండి కూడా నన్ను ఈ విధంగా టర్మినేషన్ చేసినారు. ఎందుకు టర్మినేషన్ చేసినారు అసలుకి మిమ్మల్ని? అంటే లంచం అడిగింది సార్. ఎంత అడిగినారు? ఎవరు అడిగినారు? పీడీ మేడం అడిగినారు సార్. ఎంత అడిగినారు? 3 లక్షలు అడిగినారు సార్. అట్లా అడిగినా కూడా మేము ఇచ్చుకోలేం. నాకు అర్హత ఉంది, విద్యా అర్హతలు లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి నా అభిప్రాయం సార్. అంతే. లేదమ్మా, ఇప్పుడు ఎట్లా అంటానంటే ఒక అధికారి 3 లక్షలు అడిగింది అనేసి మీరు అంటున్నారు. అది వాస్తవమా లేదంటానంటే ఆమె మీద ఏదైనా కక్ష కట్టి మీరు ఇలా చెప్తున్నారా? ఏం లేదు సార్, ఇప్పుడు పేపర్కే వచ్చింది కదా సార్, పేపర్ కూడా వచ్చింది కదా సార్. వాళ్ళ పైన విద్యా అర్హతలు లేకుండా ఉద్యోగాలని ఇంతకు ముందుకే పేపర్ ప్రకటనలో వచ్చింది సార్. దిశ సఖీ 1 స్టాప్ సెంటర్ పేపర్కి వచ్చింది. మొన్న రీసెంట్గా బీసీ వెల్ఫేర్ ఇట్లా అవినీతికి పాల్పడిందని కూడా వచ్చింది కదా సార్. మనం చెప్పేక అంత ఏముంది సార్. అదేవిధంగా అట్లనే తొలగించినారు కదా. నేను చిన్న బాబుని పెట్టుకొని పోయినా సార్. అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదనేసి మీ పోస్టులను తీసేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారంటారా? అవును సార్. లంచంగా ఇప్పుడు 4 లంచంగా కట్టినారు సార్. డబ్బులు కట్టి వాళ్ళకి ఇట్లా జాబ్లో కొనసాగిస్తున్నారు. ఇట్లా మేము డబ్బులు పెట్టకోకుండా ఇట్లా ఫిర్యాదులు చేసిన వాళ్ళని టార్గెట్ చేసి తొలగిస్తున్నారు. మీకు ఏం కావాలమ్మా? మీకు ఏం ఇప్పుడు నాకు విద్యా అర్హతలు ఉండి కూడా నన్ను అయితే టర్మినేషన్ చేసినారు కదా సార్. వాళ్ళు విద్యా అర్హతలు లేకోకుండా కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళని 4 విద్యా అర్హతలు లేవు కాబట్టి వాళ్ళని ఉద్యోగాలలో నుంచి తొలగిస్తూ నన్ను ఉద్యోగాల్లోకి చేర్చుకోవాలని నా మనవి సార్. మీ పేరమ్మా? నా పేరు ఎం సుభాషిణి సార్. ఎక్కడ? మాదార్పురం గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్ను విధుల్లోకి తీసుకోవాలి. అవినీతి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంచిబాబు డిమాండ్. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన భారీ వరద నీరు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.